శ్రీమాత్రే నమః. నా పేరు సుజాత అండి. మాది మచిలీపట్నం. మాది మినరల్ బుక్ డిపో. మాదంతా ఆధ్యాత్మిక బుక్స్ బాగా దొరుకుతాయి. మేము రమణ మహర్షి డివోటీస్. మేము ఆయన యొక్క కార్యక్రమాలన్నీ అరుణాచలంలో ఎలా జరుగుతాయో అన్ని కార్యక్రమాలు మా ఇంట్లోనే చేసుకుంటాం. కార్తీక దీపోత్సవం కూడా చేస్తాం, ఆయన పుట్టినరోజు. అలాగే ఒక్కొక్కసారి నాకు మనసులోకి ఒక్కొక్క సంకల్పం వస్తుంటుంది. ఆ సంకల్పం బట్టి నాకు బయటికి అది చేయగలుగుతున్నాను. ఇలాగే కోటి లలితా పారాయణం కూడా చేయించాను. తర్వాత చండీ హోమం చేయించుకున్నాను. తర్వాత సుందరాకాండ పారాయణం చేయించి ఆ స్వామివారికి 1200 గాజులతో ఆయనకి పూజ జరిగింది. ఇలా ఏదో ఒక కార్యక్రమం నాకు మనసులోకి వచ్చిన వల్ల నేను చేస్తూ ఉంటాను. ఈరోజు నాకు అమ్మవారికి ఏం చేద్దామని ఒక ఆలోచనలోకి వచ్చాను. ఉన్నటువంటి చీర మీద లలితా సహస్రం రాస్తే ఎలా ఉంటుంది అనుకున్నా. నా భర్తకి నా పిల్లలకి చెప్పాను. వాళ్ళు చూడు చాలా కష్టం, చేయలేవు అన్నారు. కొంతమంది నువ్వు రాయలేవు వద్దు అన్నారు. కానీ పెన్నుతో రాయమన్నారు. కానీ నాకు అలా నచ్చలేదు. ఎలా అయినా సరే ఎప్పటికైనా ఎంత టైం అయినా తీసుకొని అది చేతితో కుట్టి ఆ అమ్మవారికి సమర్పించుకోవాలని అనుకున్నాను. అట్లాగే కష్టపడి సంవత్సరం నుంచి కుడుతున్నాను. ఈరోజు అనుకోకుండా అమ్మవారికి ఈ దేవి నవరాత్రుల్లో నేను సమర్పించుకుంటా అని చెప్పి అసలు ఊహించుకోలే. ఆ మూల నక్షత్రం రోజున అమ్మవారి ఒంటి మీద చూసేటికి నాకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఇది గూడూరు మండలంలోని 5గడపల్లి శివాలయంలో పార్వతీదేవికి సమర్పించుకున్నాను. అది మీ యొక్క ఇంతమంది నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని నేను కళ్ళలో కూడా ఊహించుకోలే. ఇది నాకు నా జీవితంలో మరుపురని రోజు. ఇక నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఆ తల్లి ఆజ్ఞ అనుజ్ఞ ఇంత ఉంటుందని మీ అందరి ద్వారా నాకు అమ్మవారు చూపించారు. చాలా చాలా మీకు ధన్యవాదాలు అందరికీ. ఈ సంకల్పం నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్, మా స్నేహితులు, మా పిల్లలు అందరూ చాలా నాకు వెనకాల సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాలు నాకు చేయించారు. రమాదేవి అనే ఆవిడ చాలా కృతజ్ఞత నేను చేస్తాను. ఎందుకంటే నాకు బాగా సపోర్ట్గా ఆవిడ ఉంటారు. ఆవిడ వల్లే నేను ఆ గుళ్ళో అమ్మవారికి కూడా నేను ఇచ్చుకున్నాను. ఇలాంటి మీ యొక్క ఆశీస్సులు మీకు అంటే మీ ఆశీస్సులు ఇలా ఉంటే నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నేను చేయగలను అని చెప్పి నాకు ఒక్కొక్క ధైర్యం వచ్చేది. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలాగే నా జీవితాంతం మీరు ఇలాగే నాకు ఆశీస్సులు ఇస్తూ ఉండాలి. శ్రీమాత్రే నమః.